గౌతమి గోదావరిలో ఓఎన్జీసీ పైప్లైన్ పనుల కారణంగా జిల్లాలో జీవనోపాధి నష్టపోయిన 7,050 మంది మత్స్యకార కుటుంబాలకు 5వ విడత పరిహారంగా 48,65,00,000 మొత్తం పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పైప్ లైన్ల విస్తరణ పనుల వల్ల కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఉపాధి నష్టపోయిన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఓఎన్జీసీ సంస్థ చెల్లించిన 5వ విడత పరిహారం 161,86,00,000 రూపాయల మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లకు నేరుగా జమ చేసే ప్రక్రియను బటన్ నొక్కి నిర్వహించారు. ఈ విడతలో కలిపి మొత్తం 647,44,00,000 పరిహారాన్ని ఓఎన్జీసీ సంస్థ చెల్లించింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి జిల్లాకు చెందిన లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ వివేకానంద హాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వేట నిషేధం, పైప్లైన్ల పనులు వంటి సమయాల్లో సత్వర సహాయం అందించి కష్టకాలాల్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలుస్తున్నందుకు జిల్లా మత్స్యకార కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీ కె కరుణాకర్రావు, క్షేత్రాధికారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.